కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు దుండగుడిని టెంపుల్ వాచ్మెన్ రంగయ్య గమనించాడు. రంగయ్య అరవడంతో దుండగుడు వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. వాచ్మెన్ రంగయ్య ప్రతిదాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాడు. మృతుని దగ్గర దొరికిన మొబైల్ ఫోన్తో అతని పేరు గండం రాజుగా గుర్తించారు. గోడ దూకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోడ దూకి లోపలికి ప్రవేశించి ఉండిలో పైసలు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండి కింద పడేసిన తర్వాత ఆ సౌండ్ విని ఇక్కడున్న వాచ్మెన్ టెంపుల్ వాచ్మెన్ లేచి సౌండ్ అవుతుందని లేచి ఈ ఉండి దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి కనపడేసి ఇక్కడ వస్తుంటే రాళ్ళు విసురుతాడన్నమాట. రాళ్ళు విసురుతుంటే అతను వాచ్మెన్ ఏం చేసిందంటే ఒక కట్టు తీసుకొని వాడి మీద విసిరేస్తే దొంగ కింద పడ్డాడు. ప్లస్ వాడు పడి మళ్ళీ ఈ రాయి తీసుకొని మళ్ళీ కొట్టబోతుంటే వీడి దగ్గరకు వచ్చేసి వాచ్మెన్ దగ్గరకు వచ్చేసి అతన్ని కొట్టడం వల్ల తల మీద తాకింది. కొట్టడం వల్ల కింద పడి చనిపోయాడు. ఆ బ్లీడింగ్ ఇంజరీస్ తోటి రాత్రి మా కంట్రోల్ వచ్చింది. మా ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. తను ఆ డెడ్ బాడీని కూడా గాంధీకి షిఫ్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎలాంటిది ఏం లేదు. ప్రీవియస్ హిస్టరీ గురించి కూడా దీని గురించి